బాధగా ఉంది. మేము ఇందాక అబ్బాయి చౌదరిని కలిశారు, లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ పక్కనే ఉన్న ప్రభాకర్ అన్న గోండా మీద పోటీ చేయడానికి వస్తున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అక్కడ తను మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నేను అమెరికాలో ఎంతో కొంత బాగానే ఉన్నాను. ఇవన్నీ వదులుకొని మన దేశానికి ఏదైనా చేయాలని ఇక్కడికి వచ్చాం. ఈ వాతావరణం ఇక్కడ రోడ్లు చూసిన తర్వాత ఇంకా మరింత ప్రతిష్టమైంది మా కోరిక. ఇక్కడ ఉండాలి, చేయాలి, చేస్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్న కొత్త ఆలోచనలు, యువకుల పట్ల నమ్మకం, మన దేశానికి అవసరం అని మమ్మల్ని ప్రోత్సహించి ఇక్కడ తీసుకొచ్చారు ఆయన. కాబట్టి మేము రాగలిగాం. చంద్రబాబు నాయుడు అయితే మీకు తెలుసు, ఒక ఇండస్ట్రియలిస్ట్ అయి ఉండాలి, కాంట్రాక్టర్ అయి ఉండాలి, లేకపోతే బ్యాంకులో 400-500 కోట్లు ఉండడం కాదు, కట్టడం మానేసి ఉండాలి. మీ అందరికి నేను హామీ ఇస్తున్నాను, ఇక్కడున్న స్టేజ్ మీద మా ఎవరికి వాసుబాబు గారు కానివ్వండి, నాకు కానివ్వండి, మాకు ఎటువంటి దురుద్దేశం లేదు పరిపాలన చేయడానికి. మేము వచ్చేది మీకు సేవ చేయడానికి, మా నాన్నలకున్న మంచి పేరు ముందుకు తీసుకెళ్ళడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి మేము ఈ కష్టపడుతున్నాం. మీ దగ్గర నమ్మకం రావడానికి ఈ కష్టపడుతున్నాం. ప్రజలకు ఒక నమ్మకాన్ని ఇవ్వడానికి, మీకున్న సమస్యల వద్ద దృష్టి సాధించడానికి కొంత చేస్తున్నాం. ఇంకా టైం ఉంది, 2 ఏళ్ళ ఎలక్షన్ ఉంది. 2 ఏళ్ల ముందు ఏ ఎంపీ మీ కాళ్ళ ముందుకు రాడు. నేను వచ్చాను, అర్థం చేసుకోవడానికి వచ్చాను. మీరు నన్ను అర్థం చేసుకుంటారని వచ్చాను. మీరు నాతో కలిసి, నేను మీతో కలిసి ఈ ప్రయాణం చేయాలని వచ్చాను. తప్పకుండా మీరు గెలిపిస్తారన్న నమ్మకం నాకుంది. మేము పడుతున్న కష్టం మీరు చూస్తున్నారు, మేము పడుతున్న కష్టం మీరు చూస్తున్నారు. ఇది మళ్ళీ చెప్తున్నాను, మా కోసం చేయట్లేదు, మీకోసం చేస్తున్నాం. మీరు గుర్తిస్తారని ఆశిస్తున్నాం. వచ్చిన తర్వాత మీరందరూ గర్వపడేలా తప్పకుండా చేస్తామని మళ్ళీ హామీ ఇస్తున్నాం. ఇక వాసుబాబు గారు, వాసుబాబు గారు నాకు సోదరు కన్నా ఎక్కువ. ఈరోజు నిజంగా నేను మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నానంటే అలాంటి మిత్రుడు దొరికాడని, కలిశారని. వాసుబాబు గారు పరిచయం అయిన తర్వాత నాయకుడు నన్ను అవ్వాల్సి వస్తే నాకన్నా ముందు ఆయన అవ్వాలని నేను కోరుకున్నాను. అది నిజంగా చెప్తున్నాను మీకు. రేపొద్దున మేమందరం చాలా కలిసిమెలిసి ఉంటాం. అందరి ఇబ్బందులు మేము అప్పుడు తెలుసుకోక్కర్లేదు, ఇప్పుడే తెలుసుకుంటున్నారు వాసుబాబు, ఆయనతో పాటు నేను కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తెల్లవారి నుంచి మేము పనులు చేయడం మొదలు పెడతాం. ఇందాక అడవిటంలో చెప్పాను, 3 నెలల్లో ఈ 10 కిలోమీటర్ల రోడ్డు అవుతుంది. అది అయిన తర్వాత మళ్ళీ పాదయాత్ర పెట్టుకుంటాం. అది పూల వర్షం. నాయకులు పొప్పాల వాసుబాబు గారు మరి మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. చాలా సంతోషం. ముందుగా పెద్దలు, సోదర సమానులు, స్వర్గీయ కోటగిరి కుమారుడు మరి కోటగిరి శ్రీధర్ గారు మన ఎంపీ గారికి వచ్చారు. చాలా సంతోషం మాకు కూడా. ఆయన కూడా ఇలా పాదయాత్ర పెడతారంటే తప్పకుండా నేను కూడా నీతో పాటు పూర్తి సహకరిస్తాను, నేను కూడా పూర్తిగా నడుస్తానని చెప్పారు ఆయన కానీ కొంచెం కొత్త అయినా మరి 10 కిలోమీటర్లు కూడా చక్కగా తోడ్పాటుతో నడిచి వచ్చారు ఆయనకి. అలాగే అబ్బాయి చౌదరి గారు అంటే కోటగిరి కొటాలు రామచంద్రరావు గారు సోదరులు, మరి ఆయన దెందులూరు నియోజక కోఆర్డినేటర్, మనకి
గుండుగోల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందూరులో గుంటూరు దేవడోళ్ళు మండలానికి పక్క నైబర్ నియోజకవర్గం. మరి వాళ్ళ కుమారుడు అప్పయ్య చౌదరి గారు, ఆయన మన ఎన్ఆర్ఐ వింగ్ ఉంటుంది, నాన్ రెసిడెంట్స్ ఇండియన్ వింగ్, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఏంటి సార్ మీరు మేము నియోజకవర్గం అలాగే ఎలాగో ఆయన ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కన్వీనర్గా పనిచేస్తున్నారు. త్వరలో మనకి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తెలుగు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా వస్తున్నారేమో కూర్చోండి సార్. అలాగే యోగేంద్ర వర్మ గారు సోదరులు మరి వచ్చి కొత్త అయినా నాకు చక్కటి అనుబంధం ఏర్పడ్డది. ఈయన మన యూత్ విభాగం రాష్ట్ర జిల్లా కొనుగోలు ప్రహ్లాదరాజు గారు అబ్బాయి, ఆయన మన యూత్ విభాగం జిల్లా అధ్యక్షులు సోదరులు, మంచి రిలేటెడ్గా ఉన్నాం మేము. చక్కగా ఆయన కూడా మనకి సహకరిస్తున్నారు. అలాగే పూరుపల్లి మీ అందరితో చిన్నారావు గారని ప్రముఖ కాంగ్రెస్ నాయకులు. లక్షలు ఈ రోజు రేటు ఉంది, డెవలప్ చేయడానికి 1 లక్ష ఖర్చు అవుతుంది, 40 మంది లబ్ధిదారులు ఇవ్వాల్సి వస్తుంది. నాన్నగారు ఒక మొక్కమంది ధైర్యంతో ఒక మానస పుత్రికలాగా తీసుకుని ఆ యొక్క పథకాన్ని పేదలకి ఆయన న్యాయం చేయడం జరిగింది. ఇంకా కొన్ని గ్రామాలు అప్పట్లో ఆయన చనిపోయిన తర్వాత ఆగిపోయి ఆయన బతుకుంటే తప్పకుండా న్యాయం జరిగేది. తప్పకుండా మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయంలో మేము మమ్మల్ని మాటిస్తున్నాం. ప్రతి గడపకి వెళ్ళినప్పుడు మమ్మల్ని అడిగేది పేదలు ఆ విషయం, అన్నా మాకు ఇల్లు కట్టించండి, మాకు స్థలాలు ఇవ్వండి. చాలా నిజంగా చాలా కంట్లు నీళ్ళు వస్తున్నాయి మాకు. ఒక ఇంటికి వెళ్తే చిన్న ఇంటికి వెళ్తే ఎదురు 2 ఫ్యామిలీలు, వెనకాల 2 ఫ్యామిలీలు, అంటే 4 గదుల ఇల్లులో 4 కుటుంబాలు మరి కాపురం చేస్తున్నాయి. చూస్తే చాలా బాధగా ఉంది. మరి న్యాయం చేయాలి. పదవుల్లో మనం ఓడిపోయి ఉన్నాం, మరి గ్రహించాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా మీ అందరం కూడా మీ సేవ చేయడానికి ముందుకు వస్తున్నాం. తప్పకుండా ఇందిరామ స్థలాల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, మరి మీ యొక్క ఏ విషయమైనా సామాన్యుడికి ఇబ్బంది కలిగే ఏ విషయమైనా మేము ముందుండి పోరాడి సాధిస్తామని చెప్పి సమముఖంగా తెలియజేసుకుంటూ, మరి నిన్న గౌరవనీయ మంత్రి గారు, మన జిల్లా మంత్రి గారు జవహర్ గారు మద్యం పాలసీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఆయన మీరు టానిక్ అన్నది, అది తాగితే బలం వస్తుందట, హెల్త్ డ్రింక్ అన్నది. మరి ఆయన మరి ఏ రకంగా ప్రజల్ని అంటే వాళ్ళకి ఆదాయం వస్తే చాలు, ప్రాణాలు పోయినా పర్వాలేదు. మరి స్టేట్ హైవే తీసుకొచ్చేమో, నేషనల్ హైవే తీసుకొచ్చి స్టేట్ హైవే వచ్చి గ్రామీణ రహదారులను సృష్టించి సుమారు 80% షాపులకి రోడ్డు మీద పెట్టుకుని లైసెన్స్ ఇచ్చారు. రేపు పొద్దున్న మనమే రోడ్డు మీద వెళ్తుంటాం, ఎవడో లారీ డ్రైవర్ తాగే వచ్చి మనం గుర్తు చెప్పేస్తాడు. అంటే మనిషి ప్రాణానికంటే ఆయనకు ఆదాయమే ముఖ్యం. కాబట్టి ఈ ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా చేస్తుంది, ఏ రకంగా ప్రజలను మోసం చేస్తుందో గమనించండి. తప్పకుండా రాసిన రాజ్యం వస్తుంది. మేమందరం కూడా మీ సేవ చేయడానికి వచ్చాం. మరి రహదారి గురించి పెద్దలు మరి ఆయన మేము గెలిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక 3 నెలల టైంలోనే మేము ఈ సమస్య చూస్తామని చెప్పాం. తప్పకుండా 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, గవర్నమెంట్ సెట్ కావాలి. కాబట్టి 3 నుంచి 6 నెలల మధ్యలో మన రహదారుల్ని మనం రిపేర్ కావాలి, పునర్నిర్మించుకోవాలి, కొత్త రహదారులు చేసుకోవాలి. ప్రజల ప్రాణాలని కాపాడదాలి, పిల్లల ప్రాణాలను కాపాడదాలి, రైతుల ప్రాణాలను కాపాడదాలి, రైతుల ఇబ్బందులు కాపాడదాలి. తప్పకుండా మేము అందరం మీ కోసం ఏ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి యువ నాయకత్వం ఉంది ఇక్కడ, అబ్బాయి చౌదరి గారు గెలుస్తారు. మేము అందరం కూడా మన జిల్లాలో ఒక మంచి టీము ఏర్పడుతుంది. మరి మన నాయకుడి కాడి నుంచి మనం కూడా అందరం కూడా మరి మీ అందరూ చూశారు ఆయన ఎంత ఓపిక ప్రతి సమస్య మీద మరి పోరాటం ఎలా చేస్తున్నాడో. ప్రతి పోరాటానికి కూడా మీ అందరూ కూడా మా యొక్క సహాయ సహకారాలు మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందించాలని, మరి మేము ఎప్పుడు కూడా మీకు సేవ చేయడానికి ముందుంటామని. మరి ఇదే సమస్య కాదు, రేపు పొద్దున మీకు చెప్పండి అన్న పలానా సమస్య ఉంది, మీరు మండల లెవెల్లో కానీ కేంద్ర లెవెల్ మన నియోజకవర్గ లెవెల్లో కానీ మేమందరం మీ వెనకాల ఉంటాం, ఆ సమస్య మీద పోరాటం చేస్తారని మీరు పిలుపుకోండి. తప్పకుండా మేమందరం కూడా కలిపి కోసం ఏ సమస్య మీద పోరాటం చేయడానికి వ్యక్తిగతంగా మేము రెడీగా ఉన్నాం. మరి ఈరోజు మరి జిల్లా అధ్యక్షులు గాంధీ గారు కూడా రావాల్సి ఉంది. కాకపోతే రేపు మనం ప్లేనరీ సమావేశాన్ని అందరి ఆశీస్సులతోటి మరి చాలా భారీ స్థాయిలో మన నెట్వర్క్లో జరుపుకున్న తర్వాత జిల్లా ప్లేనరీ అయింది. మరి రేపు పొద్దున్న రాజశేఖర్ గారి పుట్టినరోజుని 9 తారీఖులో విజయవాడలో మన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్లేనరీ సమావేశాలు భారీ ఏర్పాటు జరిగింది. దానికి
మరి జిల్లా అధ్యక్షులు ఆ యొక్క మీటింగ్కి ఇవాళ ఆ యొక్క సంబంధించినటువంటి మీటింగ్కి వెళ్ళడం వల్ల ఆయన రాయలేకపోయాడు. తప్పకుండా ఆయన కూడా చెప్పమని చెప్పారు. మీకు ఏ సమస్య ఉన్నా మీకు తప్పకుండా మేము అన్నదానాలు ఇస్తాము, మేము ఏ ఇబ్బంది మీద నేను సహకారం ఇస్తానని చెప్పి ముందు జరుగుతాను. కానీ ఎప్పుడో మొన్న కోవిడ్ యాత్రలు చెప్పి ఇప్పుడు కూడా ఆయన చెప్పమని ఫోన్ చేసి చెప్పారు. తప్పకుండా మీ అందరికీ కూడా గుంటూరు నియోజకవర్గం తరఫున ఆ యొక్క బాధాపూర్వకం చేసుకుంటూ ఏ పోరాటానికైనా ఏ ఇబ్బందికైనా మన ప్రభుత్వం వచ్చే వరకు ముందుంటానని చెప్పి మీకు మరొకసారి సమయంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ వాతావరణంలో మామూలు విషయం కాదు. తప్పకుండా మరి ఏ కార్యక్రమం చేపట్టినా మీ అందరి ఆశీస్సులు ఇలాగే ఉన్నారని మరి తప్పకుండా మీ అందరూ అందుబాటులో ఉంటారని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు హృదయపూర్వక తెలుస్తున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. థ్యాంక్ యూ వెరీ మచ్.